హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మేము సౌత్ కొరియాలో ఉంటున్నామని చెప్పాం కదండి. సో అక్కడైతే ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళామండి. అక్కడ ఏమేమి ఉన్నాయి, వెళ్ళే దారిలో ఎలా ఉందైతే ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ అక్కడ కాస్ట్ ఎలా ఉంది మరీ డీటెయిల్గా కాకుండా కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తానండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలా అయితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల నేను ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓయాసిస్ హోటల్ దగ్గర ఇంకా ఇదే లాస్ట్ వీడియో అవుతుందండి. ఎందుకంటే మేము వీడియో పోస్ట్ చేసిన రోజే వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి వేరే హౌస్కి అయితే షిఫ్ట్ అవుతున్నాం అనమాట. షిఫ్టింగ్ అంటేనే మామూలు విషయం కాదు కదండి బాబోయ్. అవన్నీ ఎక్కడివక్కడ సర్దాలి. సర్దేలోపే తల ప్రాణం తోక్కొస్తుంది కదా. నేనైతే ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నానండి. స్టార్టింగ్లో చూసారు కదా అపార్ట్మెంట్, అదేనండి మేము ఉంటున్న అపార్ట్మెంట్. రోడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఉన్నన్ని రోజులైతే చాలా హాయిగా ఉన్నానండి. అండ్ మంచిగా నేచర్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. చాలా మిస్ అవుతాను ఈ ప్లేస్ని. ఇదైతే హోటల్ అండి, ఓయాసిస్ హోటల్ అనమాట. లోపలికైతే వెళ్ళి చూడటానికి అవ్వలేదు, అందువల్ల బయట నుంచే వీడియో తీశాను. ఇక్కడ సైడ్కి మొక్కలు కూడా పెంచుతున్నారండి, మిరప మొక్కలు అన్నమాట. కాయలు కూడా బాగా వస్తున్నాయి. అండ్ మొక్కలు కూడా ఈ గాలికి, వర్షానికి, అసలు ఈ క్లైమేట్కి చాలా హెల్తీగా ఉన్నాయి కూడా. అండ్ సైడ్కి అయితే ఇంకో పక్కన సన్ఫ్లవర్, మొక్కజొన్న సంథింగ్ ఏదో వేశారండి. బాగానే మెయింటైన్ చేస్తున్నారు అంతా. ఇక్కడ బార్బిక్యూ కూడా చేసుకోవచ్చండి. బోర్డు కూడా ఉంది. చాలామంది వస్తూనే ఉంటారు దానికోసం. ఈవినింగ్ టైం ఇంకా ఎప్పుడైనా వస్తూ ఉంటారనమాట. మోస్ట్లీ వీకెండ్స్ అయితే ఎక్కువ మంది ఉంటారండి దీనికోసం. అంతా బాగానే ఉంది, కానీ హోటల్లో సర్వీసింగ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. కానీ మేమున్నది అపార్ట్మెంట్ కదండి, సర్వీస్ అయితే వర్స్ట్ అండి. నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇప్పుడుంటున్న అపార్ట్మెంట్కి ఒకేసారి మంత్కి కాదండి పే చేసేది, పర్ డే చొప్పున పే చేయాలి. రోజుకి $120 అనమాట, $120 US. సో మేము 1 మంత్ ఉన్నాం కదా, $3,600 అయిందండి. నాకు చాలా ఎక్కువ అనిపించింది, కానీ తప్పదు కదా, ఉండాల్సి వచ్చింది. ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాం కదా. ఇంకోటి ఏంటంటే ప్రతి అవసరానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి. ఏది కావాలన్నా కొండ కిందకి రావాల్సిందే. పోనీ వచ్చినా ఏదైనా దొరుకుతాయా అంటే ఇంకా చాలా దూరం నడవాలి. డ్రింకింగ్ వాటర్కి అయితే మరీ ఇబ్బంది పడ్డామండి. 2 లీటర్స్ బాటిల్స్ 6 బాటిల్స్ చొప్పున తెచ్చేవారు. అదంతా కొండ ఎక్కి వచ్చేసరికి ఫుల్ ఆయాసం వచ్చేసేదండి. పాపం మా వారే తెచ్చేవారు. తాగే వాటర్ కాబట్టి ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నాం కదండి, ఇంకా రోజు విడిచి రోజు ఇదే పని అనమాట. గ్రాసరీస్ కావాలన్నా కూడా కిందకి వెళ్ళాల్సిందే. చిన్నది కావాలన్నా సరే దగ్గరలో అయితే లేవండి. ఇప్పుడు చూసారు కదా, ఇది ఈ మార్ట్ అండి. ఇక్కడైతే కనీసం బ్రెడ్ కూడా దొరకదు, ఓన్లీ వాటరే ఉంటాయండి. వాటర్ ఇంకా చిన్న చిన్న సామాన్లు ఏవో ఉంటాయి, కానీ అసలు బ్రెడ్ కూడా ఉండదండి. వాటర్ అయితే మేము అక్కడే తెచ్చుకునేవాళ్ళం. ఇది చూసారా, కొరియన్ స్కూల్ అండి, ఎలిమెంటరీ స్కూల్. బాగుందండి, పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. బట్ ఈ స్కూల్ లోపలికి అయితే మేము వెళ్ళలేదు. వ్యూ బాగుంది, నేచర్ బాగుందన్న పేరే కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఈ 1 మంత్ మేము. మేము ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్తున్నామని చెప్పాను కదండి. మార్కెట్ నేమ్ అయితే హోమ్ ప్లస్ అనమాట. మేమందరం కలిసి ఇక్కడికి వచ్చిన రోజే, ఏ రోజైతే వచ్చామో ఆ రోజు ఈవినింగే వెళ్ళాము. తర్వాత చాలాసార్లు మా హస్బెండ్ అండ్ పిల్లలు అయితే వెళ్ళారు, కానీ నేనైతే మళ్ళీ ఈరోజేనండి వెళ్ళటం. దగ్గర హోటల్ నుంచి ఇక్కడికైతే 20 నుంచి 25 మినిట్స్ పడుతుందండి నడవటానికి. పిల్లలతో కదా కొంచెం లేట్ అవుతుంది. ట్యాక్సీలు ఉంటాయి, బట్ వాకింగ్ డిస్టెన్స్ 1/2 అవర్ లోపు ఉంటే మాత్రం నడవడానికే మేము ప్రిఫర్ చేస్తామండి, నేను మా హస్బెండ్ కూడాను. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ట్యాక్సీ ఎక్కుతాం, ఎందుకంటే సామాన్లు అవి ఇవి పర్చేస్ చేసినవి ఉంటాయి కదా, సో పట్టుకోవడం కష్టం అవుతుందని రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ట్యాక్సీలు అయితే వస్తాము. ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్ బంచ్ ఎంత బాగుందో కదా, భలే ఉంది. చూడగానే టచ్ చేయాలనిపించిందండి.
బట్ చేయొచ్చో లేదో అని కష్టపడైతే చేతులు కట్టేసుకున్నాను, తప్పదు కదా మరి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందేనండి, లేదంటే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. దీంట్లో అయితే ఎవరికి ఎగ్జామ్షన్స్ కానీ ఎక్స్క్యూజెస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండదండి, అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇదేనండి ఈ షాపే. మేము గబాలను వచ్చి తెచ్చుకొని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా కావాలంటే వచ్చి తెచ్చుకునే షాప్ అయితే ఇదేనమాట. ఇక్కడ దాకా అయితే రావాల్సిందే మేము ఖచ్చితంగా. ఈ కింద ఉన్నాయి చూసారా, ఇవి కొండరాళ్ళండి. భలే నీట్గా కట్ చేసి చాలా చక్కగా అరేంజ్ చేశారు. వెళ్ళే దారి పొడుగుతా కూడా ఇవే ఉన్నాయన్నమాట. బురద అట్లా ఏమీ ఉండదండి, ఎంత వర్షం పడినా కూడా. భలే ఉంది నడుస్తుంటే. మనమైతే ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దామా? వెళ్ళిన తర్వాత అక్కడైతే మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ 2 కనిపిస్తున్నాయి కదండి, అందులో ఉంటుందన్నమాట హోమ్ ప్లస్. ఈ అపార్ట్మెంట్ నేమ్స్ వచ్చేసి యూలిమ్ అపార్ట్మెంట్స్ అంటారు. సో ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్ళబోతున్నాం, పదండి. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఎలాంటి వీడియోస్ తీయొచ్చు అన్నదైతే నాతో తప్పకుండా కింద కమెంట్లో షేర్ చేసుకోండి. నేను అలాంటి వీడియోస్ని, ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి తీసిన వీడియోస్ని అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. సో కనిపిస్తుంది కదా, అదిగోండి అదేనండి హోమ్ ప్లస్. ఆ 2 బిల్డింగ్సేనండి. దాని దగ్గర చూసారా, ఇక్కడ రోడ్స్ చూసారా ఎంత బాగున్నాయో. మొత్తం కొండలేనండి. సౌత్ కొరియా మొత్తం అన్నీ కొండలే. ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఇవే కనపడతాయి. మొత్తం పచ్చదనమే, అంత పరిశుభ్రతే. చాలా బాగుంటుందండి. మీరు కూడా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చండి. కానీ ఇక్కడైతే ఫుడ్కి మాత్రం ప్రాబ్లమేనండి. మొత్తానికైతే దగ్గరలోకి వచ్చేసామండి. సో ఇంత నడుచున్నాం కదా, పిల్లలైతే ఏదన్నా తింటామన్నారు. సో అందుకని చెప్పి కింద మెక్డానల్డ్స్ ఉంది, అందులో అయితే ముగ్గురికి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. మేము ఎప్పుడు మెక్డీకి కానీ కేఎఫ్సీకి కానీ వెళ్ళినా ఈ కోక్ ఇస్తాడు కదండి, అదైతే తాగిందే లేదండి, వట్టిగా పారబోయడమే. నేనైతే అస్సలు తాగను. మావారైనా ఎప్పుడైనా కొంచెం దాహం వేస్తుందని ఒక సిప్ అయినా వేస్తారేమో, కానీ నేనైతే అలా వదిలేయటమే. అంతకీ దాహం వేస్తే వాటర్ తాగుతా, కానీ ఇలాంటి డ్రింక్స్ మాత్రం అస్సలు నో వే అండి. ఫైనల్గా లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ సమస్తం ఉంటాయండి. ఎవ్రీ షాప్కి అయితే వెళ్ళలేదు, బయట నుంచే చూపిస్తాను చూడండి. మొత్తానికైతే కిందకు వచ్చామండి. కింద ఇదంతా కిడ్ సెక్షన్ అనమాట. అసలు బట్టలు అయితే ఎంత స్మూత్గా ఉన్నాయో, భలే చాలా క్యూట్ అనిపించాయి. ఇవి వచ్చేసి బెడ్స్. ఇవేమో క్వీన్ సైజ్ బెడ్స్ ఉన్నాయి, ఇంకా డబుల్ కార్డ్స్ బెడ్స్ ఉన్నాయండి. కింగ్ సైజ్ అయితే నేను చూడలేదు బెడ్స్. ఇంకా గొర్రెబొమ్మ చూసారా, భలే ఉంది కదా. ప్రాణం ఆగలేక టచ్ చేసి కూడా చూశాను. అసలు చాలా స్మూత్గా ఉందండి. ఇంకా ఇవి వచ్చేసి సోఫాలు, ఇంకా టేబుల్స్ అవి కూడా ఉన్నాయి. ఇది మొత్తం కిడ్ సెక్షనే అండి. ఎంత అట్రాక్టివ్గా అనిపించాయో, చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారనమాట. సింగపూర్లో కూడా ఇలాగే నీట్గా ఉండేవి, కానీ క్రౌడ్ ఎక్కువ ఉండేదండి.
ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్గా ఉండేది. బట్ ఇక్కడ అంత క్రౌడ్ లేదు, అన్నీ చాలా క్లియర్గా చూడొచ్చు. పిల్లల బెడ్స్ కూడా భలేగా బాగున్నాయి అనిపించింది. ఇంకా స్విమ్మింగ్కి కావాల్సిన యాక్సెసరీస్ థింగ్స్ అన్నీ ఉన్నాయండి, టెంట్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తే అస్సలు పిల్లలు ఊరుకుంటారా, అన్నీ పట్టుకొని చూశారు. ఏది చూసినా మాకు అది కావాలి ఇది కావాలి అని గోల గోల చేసేసారండి. ఈ షాప్లో కూడా అన్నీ ఉన్నాయండి, బట్ కొంచెం కొంచెమే ఉన్నాయి, ఎక్కువగా ఏమీ లేవన్నమాట. ఏ ఐటమ్ అయినా కొంచెం కొంచెమే కనిపించాయి అన్నమాట నాకు. అండ్ ఇక్కడ కుక్వేర్ అయితే కూడా భలే బాగుందండి, అన్నీ మందంగా ఉన్నాయి. బెడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువగా ఏమీ ఎక్స్పోజ్ చేయలేదన్నమాట, కొంచెం కొంచెం పెట్టారు. మేబీ మనకి ఏమన్నా కావాలంటే వాళ్ళు స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి తెప్పించడము అలా చేస్తారేమో. అసలు ఆడోళ్ళం అంటే ఆడోళ్ళమేనండి. కుకింగ్ ఈ సంబంధించిన ఈ సామాన్లన్నీ కనపడితే అస్సలు ఊరుకోలేం కదా. నేనైతే భలే చూశానండి అన్నిటిని, చాలా మందంగా చాలా బాగున్నాయి. మన వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అన్నీ వీళ్ళు అంటే సూప్స్ అవే కదా ఎక్కువగా చేసుకొని తాగేది. భలే బాగా ఇచ్చారు, బాగున్నాయి అనిపించింది. ఇది బుక్ సెక్షన్ అండి. ఇంకా పిల్లల బుక్స్ అయితే చెప్పక్కర్లేదండి, అవన్నీ చూడడానికి చాలా టైం పట్టేసిద్ది. ఒక పూట కావాలి బుక్స్ దగ్గరికి వెళ్ళాలంటే. సో సెపరేట్గా వెళ్దాము. ఇప్పుడైతే అసలు బుక్స్ జోలికే వెళ్ళొద్దని చెప్పి మేమైతే బుక్స్ జస్ట్ పైన అలా చూసేసి ముందుకెళ్ళిపోయాము. మొత్తం వెజ్జీస్ అండ్ ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసామండి. ఎదురుగానే పెద్ద పెద్ద పుచ్చకాయలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. స్టార్టింగ్లోనే ఫ్రూట్స్ పెట్టారు. ఇవి చూసారండి, మష్రూమ్స్ మొత్తం ఎన్ని రకాల మష్రూమ్స్ ఉన్నాయనుకుంటున్నారు. అసలు ఎంత నీట్గా ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్గా పెట్టారు. అట్లాగా చాలా రకాలు ఉన్నాయండి. నేను మాత్రం ఎప్పుడు వాడిందే వాడుతూ ఉంటాను ఒక్కటి. బట్ ఫ్యూచర్లో మాత్రం ఇవన్నీ ఒక్కొక్కసారైనా తప్పకుండా ట్రై చేస్తాను. మొత్తం అన్ని మష్రూమ్స్ అన్నీ ట్రై చేస్తానండి. భలే ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా ఇన్ని మష్రూమ్స్ ఎప్పుడైనా ట్రై చేశారండి? నేను మాత్రం ఇదిగో ఈ వైట్వి ఇవి లావి ఇవి కనపడుతున్నాయి కదా, ఎప్పుడూ అవేనండి. ఇది వచ్చేసి మొత్తం అన్ని లీఫీ వెజిటబుల్స్ అండి. ఇక్కడ మన ఆకుకూర ఒక్కటి కనిపించలేదు నాకైతే. నేను ఆఖరికి పాలకూర కూడా చూడలేదు, ఏమీ లేవు. ఉన్న వాటిల్లోనే అవే తీసి పప్పులో అయితే అయ్యే వేస్తున్నానండి. ఏం పప్పు తింటున్నామో కూడా తెలీదు, జస్ట్ అది ఆకుకూర పప్పు అంతే. ఇంకా ఇది వచ్చేసి ఎగ్ సెక్షన్, మొత్తం ఎగ్ సెక్షన్. వీటికి ఎక్స్పైరీ డేట్ చూసి దాని ప్రకారం కాస్ట్ అయితే దానిపైన లేబుల్ వేస్తున్నారండి. ఇవి చూసారా, పీతలు క్రాబ్స్ అనమాట. భలే పెద్ద పెద్దగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చూడటానికి బాగుందండి. ఇవి చూసారా, ఇవి చూసైతే మా శామ్ గడు పక్కకి పారిపోయాడండి. అమ్మ బాబోయ్, అమ్మ వాసన 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 అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇది చూసారా, కుక్ చేసిన చికెన్ అండి. సేమ్ KFC చికెన్ లానే ఉంది. కుక్ చేసి అలా బాక్స్లో ప్యాక్ చేసి పెడతారు. ఇవైతే విపరీతంగా సేల్ అవుతున్నాయండి. ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా, అన్ని పెద్ద పెద్ద బాక్సెస్ నుంచి చిన్న చిన్న బాక్సెస్ వరకు సెపరేట్గా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ సెక్షన్ అనమాట. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. సేమ్ సింగపూర్లో బ్రెడ్ టాక్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నన్ని వెరైటీస్ కాకపోయినా ఇక్కడ కూడా ఎక్కువే ఉన్నాయండి. బాగానే ఉన్నాయి, బాగానే టేస్టీగానే ఉన్నాయి. సింగపూర్లో ఏంటంటే బ్రెడ్ టాక్లో బ్రెడ్ చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది, చాలా స్పంజీగా, చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయండి.
ఇది మిల్క్ సెక్షన్ అండి. ఇక్కడికి వచ్చాక పిల్లలు పాలు కూడా తాగట్లేదండి. ఇంటి దగ్గర హాయిగా మా పాల బాబాయ్ చక్కగా గేదె పాలు పోసేవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఆ పాలు తాగి ఈ పాలు ఇవ్వాలంటే అసలు ముందు నాకే మనసు ఒప్పట్లేదు. అసలు ఇది చూసారా, ఇది గోట్ మిల్క్ అండి. ఇక్కడ ఎన్ని రకాలు కావాలో అన్ని రకాల పాలు ఉన్నాయి. లో ఫ్యాట్ మిల్క్ దగ్గర నుంచి ఫుల్ ఫ్యాట్ మిల్క్ వరకు అన్నీ ఉన్నాయి. మిల్క్ అయితే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి. అట్లీస్ట్ వాటిపైన ఇంగ్లీష్లో కూడా రాసలేదండి. లాస్ట్ టైం ఏమైందో తెలుసా, మిల్క్ అనుకొని కర్డ్ తీసుకెళ్ళాం. సేమ్ మిల్క్ కర్డ్ రెండు ఒకే ప్యాకింగ్తో ఉందండి. మా హస్బెండ్ కాఫీ పెట్టన్నారు, సరే అని కప్లో పోసి చూస్తుంటే అంతా పెరిగానండి. అసలు అప్పటి నుంచి ఆ పాలు కొనాలంటేనే కొనాలనిపించట్లేదు, అలా అయింది ఆ పాలు సంగతి. బటర్ కోసం చాలాసేపు చూస్తే ఫైనల్లీ బటర్ అయితే దొరికిందండి. యాంకర్ బటర్ తీసుకున్నాను. అది చాలా బాగుంటుంది అనమాట. యాంకర్ బటర్ నాకు నచ్చుతుంది. దీంతో పాటు అయితే ఇంటికి వెళ్ళి నెయ్యి చేయాలి. ఇక్కడికి వచ్చాక నెయ్యిని మేము చాలా మిస్ అయ్యాం. అండ్ పచ్చళ్ళని కూడా, ఎస్పెషల్లీ పచ్చళ్ళని చాలా చాలా మిస్ అవుతున్నాను నేను. ఇదంతా కేక్ సెక్షన్ అండి. అన్ని కేక్స్ రెడీగా ఉంటాయి, సేమ్ మనకి ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి, కాకపోతే ఇంకా నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి అన్నమాట. అంతే, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అయితే. ఇక్కడ చూసారా వరుసగా ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయో. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ అండి. సేల్ అయ్యేవి సేల్ అవుతూనే ఉంటాయి, తీసుకొచ్చి పెట్టేవి కుప్పలు కుప్పలుగా పెడుతూనే ఉన్నారండి. అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మేము ఆ రోజు చెర్రీస్, ఆలూ ప్యాటీస్, ఒక బ్రెడ్ ప్యాకెట్, 2 kg ఆనియన్స్ అయితే తీసుకున్నామండి. మాకు బిల్ ఎంత అయిందో చెప్పనా, 5000 రూపీస్ అయిందండి. సో ఇక్కడైతే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. నేను ఇంకా వీడియో లెంతీ అవుతుందని కొంచెమే చూపించానండి. ఇంకా చూడాల్సింది చాలా ఉంది, చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.